నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విక్రమరెడ్డి మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మేకపాటి విక్రమరెడ్డి మీడియాతో మాట్లాడారు. మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయన్నారు. అయితే కొన్ని మండలాల్లో కొంతమంది టీడీపీ నాయకులు ఓటర్లను ఇబ్బంది పెట్టే రకంగా చేస్తున్నారని అన్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే వెంట పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు. ఈ ఎలక్షన్లో 4th ఫేజ్లో దాదాపు 96 పార్లమెంట్ సీట్స్, దాంతోపాటు మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. 7 గంటల నుంచి అన్ని దగ్గర అయితే ప్రశాంతంగా జరుగుతూ ఉంది. కొన్ని దగ్గర టీడీపీ ఓళ్లు అనవసరంగా కొంచెం ఒత్తిడి తీసుకురావాలని, గలవాలు చేయాలని, ఓటింగ్ డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అది ఇమీడియట్ గా మన కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ చేశారు. ఆ కొన్ని ఇన్సిడెంట్స్ తప్ప మిగతాది చాలా సాఫీగా జరుగుతుంది. ఎక్కువగా అయితే మహిళలు ఎంతో ఉత్సాహంగా అందరూ బయటకు వచ్చి వాళ్ళు ఓటేస్తున్నారు. అదేవిధంగా ప్రజలందరూ అయితే దాదాపు నాకు తెలిసి ఇప్పటికే 35 నుంచి 40% దాకా చాలా బూత్లు పోలింగ్ జరిగింది. అందరూ తొందరగా వచ్చి బటన్ నొక్కేసి మనం జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీసుకోవాలని ఆయన దగ్గర 135 సార్లు నొక్కారు కాబట్టి వీళ్ళు 2 సార్లు నొక్కి మళ్ళీ రుణం తీసుకునేదానికి అందరూ బయటకు వచ్చారు. తప్పకుండా ఇప్పుడు దాకా చూస్తే మాత్రం వైఎస్ఆర్సీపీకి భారీ మెజారిటీ రాబోతుందని చెప్పి నా భావిస్తున్నాను.